హాయ్ హలో దిస్ ఈస్ ప్రియాంక అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాగ్. సో చాలా డేస్ అయిపోయింది అనమాట. డేస్ కాదు, మంత్స్ అయిపోయింది వీడియో పోస్ట్ చేయక. సో ప్రెగ్నెన్సీ, డెలివరీ ఈ హడావిడిలోనే ఉన్నానమాట. రికార్డ్ చేసేకి అంత ఓపిక లేదు, అంత టైము లేదు. సో ఇప్పటి నుంచి ఇంకా బేబీవి, నావి, బాబువి అన్ని అప్డేట్స్ అనేవి కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నా. చూద్దాం ఏమవుతుందో. సో ఇప్పుడైతే బాపకి 45 డేస్ కంప్లీట్ అయ్యామన్నమాట. సో ఫస్ట్ వ్యాక్సిన్కి అయితే వెళ్తున్నాము. సో ఆ వ్యాక్సిన్ డే అనేది బేబీకి గుర్తుంటుంది ఎప్పుడైనా కానీ అని ఈ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట. సో తను ఏడుస్తుందా, లేకుంటే ఫీవర్ వస్తుందా, ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది, మేము ఎలా సఫర్ అయ్యామో అంతా ఈ వ్లాగ్లో అయితే మీరు చూడబోతున్నారు అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడైతే ఇంకా పాపని రెడీ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా అయితే నేను డైపర్స్ అంతా యూజ్ చేయడం ఇంట్లో ఉంటే, సో బయటికి వెళ్తుంటే ఇంకా తప్పదు కాబట్టి యూజ్ చేస్తాను అంతేను. సో ఇంకా పాపని అయితే రెడీ చేసుకొని వెళ్ళాలి అని చెప్పి బాబునైతే ఫస్ట్ రెడీ చేసేసాను అనమాట. ఊర్లోనే వాడికి కూడా విటమిన్ డ్రాప్స్ వేయించాలి అని చెప్పి. సో టోటల్ 9 టైమ్స్ వేయించాలంటే నాకు తెలియదు, లాస్ట్ టైం మిస్ అయిపోయింది అనమాట 6 మంత్స్కి. సో ఈ టైం అన్నా వేయిద్దామని చెప్పి ఇంకా ఊర్లోనే కదా వాళ్ళు చెప్తారు, అందుకని చెప్పి ఇంకా పాపనైతే రెడీ చేసుకున్నాను అనమాట. సో టెన్షన్గా ఉండింది అప్పుడు. బాబుకి అయితే ఫీవర్ రాలేదు, ఫీవర్ అంతా ఏం లేదు, కానీ బాగానే ఉన్నాడు. జస్ట్ కాలు ఒక్కటే వాపు వచ్చి ఉండింది. ఈమె ఏం చేస్తుందో ఏమో తెలియట్లేదు. ముందే కొంచెం డల్గా ఉన్నట్లు అట్లా అనిపిస్తుంది అనమాట. అంటే కొంచెం ఇంకా డేస్ బేబీ కదా, భయం వేస్తుంది. చూడాలి ఎట్లుంటుందో ఏమో. సో వెళ్ళిపోయినామన్నమాట. ఊర్లోనే వాళ్ళు కాల్ చేశారు, అక్కడికి వెళ్ళి నా చేతి అయితే అసలు అవ్వట్లేదు అనమాట. అంటే పట్టుకోవడము భయం వేస్తుంది కదా, ఎంత సెకండ్ కిడ్ అయినా కూడా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా కొంచెం భయం వేస్తుంది, బాగా ఏడుస్తుంది. అందులో 1 కాదు 2 కాదు 3 ఇంజెక్షన్స్ వేస్తారు, డ్రాప్స్ వేస్తారు. అసలు ఆ పిల్ల అయితే లేయట్లేదు అనమాట. బాగా పజ్జింది, ఆమె గిచ్చి గిచ్చి మరీ లేపుతుంది. సో ఫైనల్గా అయితే ఇంజెక్షన్స్ అయితే వేసేసారనమాట. 3 కొంచెం బాగానే ఏడ్చింది. మరి అంటే కంటిన్యూస్గా ఏం ఏడ్చలేదు, ఒక 2-3 సెకండ్స్ ఏడ్చి కామ్ అయిపోయింది అనమాట. అప్పుడు అనిపించింది ఓకే కొంచెం గట్టి బిడ్డే అని. సో మా చేతన్ అయితే చాలా ఏడ్చినాడు అనమాట. మనకి ఏదైనా ఒకటి ఎక్స్పీరియన్స్ అయితే తెలుస్తుంది. సో ఇప్పుడైతే ఇంకా ఫుల్ ప్రిపేర్డ్గా ఉన్నాను. ఒక 2-3 డేస్ బాగా విసిగిస్తారు పిల్లలు అని చెప్పి, ఎందుకంటే ఇంకా అది గడ్డ కడుతుంది అని చెప్తారు కదా. సో వాళ్ళైతే చెప్పారు ఏమేమి ఎలా ఉండాలి ఏంటి అని. పారాసిటమాల్ నేనైతే డ్రాప్స్ వేద్దాము అంటే మన దగ్గర సిరప్ ఉంటుంది కదా, సిరప్ వేస్తే బెస్ట్ ఏమో. ఏంటి ఆ ట్యాబ్లెట్ అంతా కలిపి అదంతా ఎందుకు అని చెప్పి అడిగితే, లేదు అది ట్యాబ్లెట్ వేస్తేనే పట్టుకుంటుంది అని చెప్పారనమాట. నాకు ఒక డౌట్ అండి. సో ఏదైనా కానీ పాలల్లో కలిపి వేయకూడదు అని చెప్పి నేను చేతనికి అయితే వాటర్లోనే ట్యాబ్లెట్ అనేది మెల్ట్ చేసి ఇస్తుంటే, కానీ ఇక్కడైతే వీళ్ళు పాలలోనే మీరు కలిపి ఇవ్వాలి అని చెప్పారు. అందుకని చెప్పి నేను ఎక్స్ప్రెస్ చేసి బ్రెస్ట్ మిల్క్లోనే ఇచ్చానమాట. సో ఇంటికి వచ్చాకైతే సినిమా చూపించింది. సినిమా ఎందుకంటే అసలు ఊపుతుంటేనే పడుకుందనమాట. ఆల్మోస్ట్ 10-10:30కే ఇచ్చింటే ఒక 3-4 ఈవినింగ్ వరకు సతాయిచ్చిందనమాట. బాగా అస్సలు ఉండట్లేదు, చేతుల్లో ఉండదు. ఉయ్యాల్లో వేస్తేనే పడుకుంటుంది, ఉయ్యాల్లో కూడా అల్లాడిస్తేనే పడుకుంటుంది అనమాట. అందుకే పిల్లలకు ఉయ్యాల అలవాటు చేయకూడదు అంటారు, కానీ నా దృష్టిలో అయితే ఉయ్యలే బెస్ట్ అనమాట. జస్ట్ అలా అలా అంటే పడుకుంటుంది. ఇక్కడైతే ఇంకా పారాసిటమాల్ ట్యాబ్లెట్ అయితే దాన్ని మెల్ట్ చేసి మిల్క్లో వేస్తున్నాను అనమాట. సో రాగానే వేసాను, మళ్ళీ వచ్చాక ఫీవర్ వచ్చే వరకు ఎందుకని చెప్పి సో ఫీవర్ వస్తూనే వేసేసాను అనమాట. ఇంకా వేసేసి దిష్టి తీసేసి కంప్లీట్గా కొద్దిసేపు పడుకోబెడదామని ట్రై చేస్తున్నాము. ఫుల్ ఏడుస్తుంది అసలు, మా మమ్మీకి తోచట్లేదు అనమాట. ఏడవడము, చేతుల్లో ఉండకపోవడము. అసలు చేతుల్లో ఉంటేనే మనం పట్టుకోవచ్చు, చేతుల్లో అసలు ఉండట్లేదు అనమాట. ఇంకా అయ్యలేదని చెప్పి ఉయ్యాల్లోనే వేసుకుంటున్నా, లేదా కొంచెం అట్లా మిల్క్ ఇస్తూ ఉంటే కొద్దిసేపు పడుకుంటుంది అనమాట. మీరే చూస్తున్నారు, ఫుల్ క్రాంక్ అయిపోయింది. ఇంకా అలానే కొద్దిసేపు అయితే కష్టపడి పడుకోబెట్టేశాను అనమాట. సో అమ్మ ఊపుతా ఉంది, వాళ్ళైతే కొద్దిగా పెద్దగా అరిచి అలా పడుకోబెడతారు కదా, అలా కొద్దిగా అది ట్యాబ్లెట్ అనేది పట్టుకోవడం స్టార్ట్ అవుతానే ఇంకా పడుకుంది. సో ఈవినింగ్ అయితే ఇంకా మంచిగానే పడుకుంది, ఇంకేం విసిగిలేదు. బట్ ఆ రోజైతే అది కాలు అనేది ఇట్లా స్వెల్లింగ్ అవ్వలేదన్నమాట. సో ఈవినింగ్ కొంచెం బాగానే ఆడుకుంది. ఆ తర్వాత నైట్కి ఫుల్ స్వెల్ అయిపోయింది, ఇంత గడ్డలాగా వచ్చేసింది అనమాట. దానికి నేనేం చేశాను, డైరెక్ట్ ఐస్ క్యూబ్ పెట్టుకోకుండా ఐస్ క్యూబ్ అనేది పెట్టేస్తే చాలా కూల్గా ఉండి అలా అవుతుంది కదా అని చెప్పి వాటర్ ప్యాకెట్ని అయితే డైరెక్ట్ ఫ్రిడ్జ్లో వేసేసాను అనమాట. ఫ్రీజర్లో కొద్దిసేపు అంటే గడ్డ కట్టనివ్వకోకుండా జస్ట్ బాగా మంచిగా కూల్ పెట్టి వేసాను. సో పాప అయితే, మా బేబీ కొంచెం పాలు ఎక్కువగా కుంటుంది అనమాట. ఇక్కడ కూడా కొంచెం వామిట్ లాగా అయింది. సో
వాటర్ ప్యాకెట్ తోటి కొంచెం బాగా మసాజ్ లాగా చేశాను అనమాట. ఒక 2 డేస్ చేస్తే ఆల్మోస్ట్ తగ్గిపోయింది. కొంచెం బాగానే ఉన్నింది. మరీ అంత సతాయించలేదు. చేతను అస్సలు సతాయించలేదు. కానీ ఈ పిల్లకి ఫీవర్ వచ్చిందనమాట. 102 కూడా టచ్ అయింది. నేను టెంపరేచర్ అయితే 6 అవర్స్కి ఒకసారి ట్యాబ్లెట్ వేస్తున్నా కదా, వేసినంతసేపు చెక్ చేస్తూనే ఉన్నా. చేతన్కి ఓన్లీ ఒక ట్యాబ్లెట్ మాత్రమే అయిపోయింది. ఈ పిల్లకి 2 ట్యాబ్లెట్స్ కంప్లీట్గా వాడినా. ఇంకా కొంచెం సరిపోక సిరప్ కూడా వేసాను అనమాట ఒకరోజు. అంత ఫీవరిష్గా వచ్చింది, భయం వేసింది. మళ్ళీ ఫోన్ చేసి అడిగాను అనమాట. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా భయం అనేది ఉంటుంది కదా. సో సచివాలయం వాళ్ళని కాల్ చేసి అడిగాను. 2 ట్యాబ్లెట్స్ అయిపోయాయి, ఇంకొకటి ఏమైనా వేయాలంటే ఇవ్వండి అంటే, ఏం అవసరం లేదు, 2 ట్యాబ్లెట్స్ కంప్లీట్ అయితే చాలు, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఒక 1 డే మాత్రం అండ్ సెకండ్ డే వేచిన డే కాక నెక్స్ట్ డే మొత్తం ఏడుస్తారని చెప్పింది ఆమె. అలానే అయిందనమాట. ద నెక్స్ట్ డే సెకండ్ డే నైట్కి అంతా కామ్ అయిపోయింది. ఇంకా అది గడ్డ అనేది మామూలే కదా, అది కొంచెం పెట్టుకుంటూ మొత్తానికైతే దాన్ని క్లియర్ చేసేదనమాట. కొంచెం హ్యాపీగానే ఉన్నింది బేబీ. ఇంకా అలా అయితే కంప్లీట్గా పాపకి వ్యాక్సిన్ ఇదంతా కంప్లీట్ అయిపోయింది. సో హాస్పిటల్ నుంచి వచ్చినాక పాపతో ఇది ఫస్ట్ వ్లాగ్ అనమాట. అండ్ నాకు కూడా ఫస్ట్ వ్లాగే అనుకోండి. యాక్చువల్గా నేను హాస్పిటల్స్లో ఇవన్నీ కూడా రికార్డ్ చేద్దాం అనుకున్నా, కానీ అవ్వదనమాట. అసలు చేసేవాళ్ళు ఉండరు మనకి. అందులో సెక్షన్ కదా, నాకే అంత సినిమా ఏమీ లేదు. జస్ట్ ఇంకా నా హెల్త్ ఇవన్నీ క్యూర్ అయ్యాక సెట్ అయ్యాక చేసుకుందామని చెప్పి ఇప్పుడు కూడా స్టార్ట్ చేసిన. ఇప్పుడు కూడా అంత ఓపిక లేదు, కానీ ఉన్నిచ్చి అంటే ఒక మెమొరీ లాగా ఉంటుందిలే పాపకి అని చెప్పి ఇంకా స్టార్ట్ అయితే చేసి ఈ వ్లాగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ చేశారనమాట. సక్సెస్ఫుల్గా ఒక డే అంతా షూట్ చేసుకున్నాను. ఎక్కడ ఉన్నిస్తాడు చిచ్చురుపుడికి అస్సలు ఉన్నివ్వడు అనమాట. సో ఇక్కడైతే పాపని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. ఐ హోప్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్. బాయ్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బాయ్.